సంవత్సర శుభాకాంక్షలు. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 2025 ఆరంభంలో రైతుల సంక్షేమానికి కేంద్రం కీలక నిర్ణయాలు. ఫసల్ బీమా యోజనకు కేటాయింపులను పెంచిన కేంద్ర కేబినెట్. డిఏపి ఎరువుల ప్యాకేజీ పొడిగింపు కూడా ఆమోదం. ఈ ఏడాదిలో తొలి కేబినెట్ భేటీని రైతులకు అంకితం చేశామన్న ప్రధాని. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటన. మేడ్చల్, షామీర్పేట వరకు త్వరలో మెట్రో రైళ్లు. డిపిఆర్ను సిద్ధం చేయాలని మెట్రో ఎండీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో పైసా అవినీతి కూడా జరగలేదన్న కేటీఆర్. ఈడీ విచారణకు హాజరు కావడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తానని వెల్లడి. రైతు భరోసాకు షరతులు విధిస్తున్నారని హరీష్ రావు మండిపాటు. 2 పంటలకు ఒకేసారి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. వరల్డ్ బ్లిడ్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన ఆర్ వైశాలి. దేశం గర్వపడేలా చేసిందంటూ విశ్వనాథన్ ఆనంద్ ప్రశంస. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజనను మరింత మెరుగుపరచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన మంత్రిమండలి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి కేటాయింపులను 69,515 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు తాము సాగు చేస్తున్న పంటలకు ప్రకృతి విపత్తుల నుండి మరింత రక్షణ పొందే అవకాశం లభిస్తుంది. దీంతో పంట నష్టాల ఆందోళన రైతులకు గణనీయంగా తగ్గనుంది. వచ్చే ఏడాది వరకు రైతులకు ఈ ప్రయోజనం అందనుంది. దీంతో పాటు 50 కిలోల డిఏపి ఎరువుల బస్తాను 1,350 రూపాయలకే ఇచ్చేందుకు 3,850 కోట్ల ప్యాకేజీని పొడిగించాలని సమావేశం నిర్ణయించింది. అలాగే ఫసల్ బీమా యోజనను పారదర్శకంగా అమలు చేసేందుకు సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా ఆవిష్కరణలు, సాంకేతికత కోసం 824 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. కేబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2025లో తొలి కేబినెట్ భేటీని ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు అంకితం చేశారన్నారు. फैसला लिया गया है डीएपी फर्टिलाइजर्स के लिए एक्स्ट्रा सब्सिडी का पैकेज, वन टाइम स्पेशल पैकेज माननीय प्रधानमंत्री जी ने दिया है. किसानों को डीएपी 50 किलो का बैग 1,350 रुपए में मिलेगा. आज दुनिया में जितना भी जियो पॉलिटिकल टेंशंस के कारण, डिसरप्शंस के कारण, वॉर सिचुएशंस के कारण जो भी एक्स्ट्रा बर्डन है, वो एक्स्ट्रा बर्डन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सरकार बेयर करेगी. ये स्पेशल वन टाइम पैकेज बहुत ही महत्वपूर्ण फैसला है साथियों, और ये दिखाता है कि किस तरह से सरकार का कमिटमेंट किसानों के प्रति है. ఇదిలా ఉంటే కేబినెట్ నిర్ణయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం తమదని, దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమిస్తున్న రైతులు మనందరికీ గర్వకారణమన్నారు. 2025 సంవత్సరం తొలి మంత్రిమండలి సమావేశాన్ని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశామన్నారు ప్రధాని. రైతులకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు గర్వంగా ఉందంటూ మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసులకు తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు మెట్రో కారిడార్ల డిపిఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డిపిఆర్లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ 2 కారిడార్ల డిపిఆర్ తయారీ విషయంపై చర్చించి ఈ మేరకు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి,
గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, RRR ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. ఇటు జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపూరి, కార్ఖానా, తిరుమలగిరి, లోత్కుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ORR ఎగ్జిట్ మీదుగా షామీర్పేటకు 22 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలు కూడా తీసుకోవాలన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తెల్లవారుజామున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేశారు. అనంతరం సత్రంలోని భోజనంపై తన అభిప్రాయాలను అక్కడే ఉన్న రికార్డుల్లో రాశారు. కాగా ఈరోజు తెల్లవారుజామున మరోసారి శ్రీవారిని దర్శించుకున్న భట్టి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచిగా ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానాలుగా తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి దానికి వారి స్వామివారి ఆశీస్సులు రెండుగా కావాలని. రాష్ట్రంలో ఈ ఏడాది ఉప ఎన్నికలు రావచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని, స్పీకర్ తేల్చకపోతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ ఏడాది ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తామని, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో కేసీఆర్కు తెలుసని, ఫిబ్రవరి లేదా మార్చిలో పార్టీ బహిరంగ సభ ఉంటుందన్నారు. వేసవి కాలం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని, అక్టోబర్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుందన్నారు. కేసీఆర్ను తాను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. దిల్ రాజుకు 2 సినిమాలున్నాయని, వాటి గురించి ఆయన బాధపడుతున్నారన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని, దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న అడ్డంకులు, వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని, అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచిగా జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం, ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. తనపై నమోదైన ఫార్ములా ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్నారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తప్పుబట్టిన కేటీఆర్ అసలు కేసులోనే పసలేదన్నారు. అసలు అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడదని వ్యాఖ్యానించారు. ఈ నెల 7న ఈడీ విచారణకు తాను హాజరయ్యే విషయమై న్యాయ నిపుణులతో కలిసి నిర్ణయిస్తానన్నారు. తనను ఎలాగోలా జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగా ఫార్ములా ఈ రేస్ కేసుతో విఫలయత్నం చేస్తున్నారని
కేటీఆర్ ఆరోపించారు. సికింద్రాబాద్లోని లాలాపేట్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పాఠశాలలోని సమస్యలపై విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిందని గుర్తు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు అందుతున్న భోజన వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్నాయని విద్యార్థులకు గుర్తు చేసిన మంత్రి అందరూ బాగా చదువుకొని తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. షరతుల పేరిట రైతుల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ పత్తి, చెరకు, పసుపు పంటలకు ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇస్తామని, కొండలు, గుట్టలు సాగు చేసేవారికి రైతు భరోసా రాదంటూ రకరకాల షరతులు పెడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. రైతు భరోసా కోసం రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటామన్న ప్రభుత్వ నిర్ణయంపై కూడా హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. బడా కంపెనీలు, కార్పొరేట్ వ్యాపారులకు మాత్రం ఎలాంటి షరతులు ఉండవని, రైతుల్ని మాత్రం దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రైతు భరోసా పేరుతో రైతుల్ని మళ్లీ కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏ దరఖాస్తు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంద్ ఇచ్చిందని గుర్తు చేసిన హరీష్ రావు రైతులు తమ చుట్టూ తిరగాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్లో చెప్పినట్లు ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలని, వానాకాలం, యాసంగి పంటలకు కూడా కలిపి ఒకేసారి చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మీరేం చెప్పారు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పారు. చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు, యాసంగి పైసలు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. 605 మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. కోవిడ్ విలయం, యుద్ధాల విధ్వంసంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ తిరోగమనం వైపు పయనిస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం గత దశాబ్ద కాలంగా సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. భారత్ ఆర్థికాభివృద్ధి సాధించడం వెనుక దశాబ్ద కాలపు నిరంతర కృషి, వ్యూహాత్మక ప్రణాళిక, దూరదృష్టి కలిగిన నాయకత్వం, మోదీ దార్శనికతే కారణమంటూ పలు దేశాల నాయకులు, ఆర్థికవేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరిన్ని వివరాలు. భారత్ అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. సాంకేతిక, పారిశ్రామిక, వ్యవసాయ, సేవల రంగాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. గత దశాబ్ద కాలంగా అన్ని రంగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయ శక్తి కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. దశాబ్ద కాలంగా కొనసాగిన నిరంతర కృషి, వ్యూహాత్మక ప్రణాళికలు, దూరదృష్టి కలిగిన నాయకత్వం, పాలకుల దార్శనికతల సమిష్టి ఫలితంగానే భారత్ సుస్థిరాభివృద్ధి సాధిస్తోందంటూ ప్రశంసిస్తున్నారు పలు దేశాల నాయకులు. ఆర్థికవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ భారత్ను అంతర్జాతీయ శక్తి కేంద్రంగా మారుస్తోందని చెప్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేయడానికి ఉద్దేశించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తననెంతో ఆకట్టుకుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. మోదీ ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ సాకారమవుతుందని వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ అమెరికా భాగస్వామ్యం గతంలో మరెన్నడూ లేనంతగా బలోపేతమైందని జో బైడెన్ పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ నేతృత్వం అంతర్జాతీయ స్థాయిలో భారత్ను శక్తివంతమైన అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపిందని వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్ అన్నారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో మోదీ కృషిని ఆయన ప్రశంసించారు. చిప్ వార్ రచయిత క్రిస్ మిల్లర్ చైనాకు ధీటైన ప్రత్యామ్నాయంగా భారత్ను అభివర్ణించారు. వేగవంతమైన అభివృద్ధి కోసం సాంకేతిక పంథాలో పయనిస్తున్న భారత్ను యుఎన్జిఏ అధ్యక్షుడు డెనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. భారత్ను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలపడంలో నరేంద్ర మోదీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారని, భారత్ను సుస్థిర స్థానంలో నిలపడంలో ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడారు. త్వరలోనే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతుందని ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గోపీనాథ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆధార్ అనేది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థగా మారిందని ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేత పాల్ రోమర్ అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో యాపిల్ విశేషంగా ఆదాయాలను సాధించిన కొన్ని దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. 2024లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని డీపీ వరల్డ్ చైర్మన్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయం అన్నారు. లక్షలాది మందిని పేదరికం నుంచి విముక్తుల్ని చేయడంలో భారత్లో సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాయని భూటాన్ ప్రధానమంత్రి డాషో షెరింగ్ టోబ్గే ప్రశంసించారు. ప్రధానమంత్రిగా 3వ మోదీ పదవీకాలం ఈ శతాబ్దానికి దిశానిర్దేశం చేస్తుందని, ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పయనిస్తోందని యుఎస్ఐ ఎస్పీఎఫ్ చైర్మన్ జాన్ చాంబర్స్ వ్యాఖ్యానించారు. ఏపీ మొల్లర్ మియర్క్ సీఈఓ కీత్ స్వెన్సన్ మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించే దార్శనికతపై ప్రధానమంత్రితో చర్చించే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నాయకులకు నాయకుడిగా గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ అభివర్ణించారు. భారత్ను అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానంలో నిలపడంలో నరేంద్ర మోదీ నాయకత్వం కీలకమైందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల్ని పెంపొందించడంతో పాటు దేశాన్ని ఉజ్వల భవిష్యత్తు దిశగా నడిపిస్తుందని సాంకేతిక నిపుణులు, వాణిజ్య రంగాల ప్రముఖులు ప్రశంసించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రక్షణ రంగంలో 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా అభివర్ణించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రక్షణ శాఖలో కీలక ప్రాజెక్టులు, సంస్కరణలు, ఇతర అంశాల పురోగతిని రక్షణ శాఖలోని అన్ని విభాగాల కార్యదర్శులతో కలిసి సమీక్షించారు. భారత రక్షణ దళాల్లో సమీకృత థియేటర్ కమాండ్ల ఏర్పాటు దిశగా ఏడాది మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సైబర్, స్పేస్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, హైపర్సోనిక్ రోబోటిక్స్ రంగాల్లో సంస్కరణలపై దృష్టి సారించాలని ఈ భేటీలో రక్షణ శాఖ నిర్ణయించింది. ఆపరేషన్ల అవసరాలకు తగినట్లు దళాల మధ్య సమన్వయం, సహకారం పెంపొందించడమే లక్ష్యంగా నిర్ణయించుకోవాలని, అవసరాలకు తగినట్లు వెంటనే సమకూర్చుకోవడం, అభివృద్ధి చేయడానికి వీలుగా కీలకమైన ఆయుధ కొనుగోళ్ల ప్రొసీజర్స్ని సరళీకరించాలని నిర్ణయించారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సాయుధ దళాల ఆధునీకరణ ప్రయాణంలో సంస్కరణల సంవత్సరం కీలకమైన ముందడుగన్నారు. దేశ రక్షణ సన్నద్ధతలో ఈ చర్యలు ఊహించని ముందడుగుగా మారతాయన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై ఆ పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో జరిగిన పార్టీ సమావేశంలో భాగంగా చర్చలు జరుగుతున్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారులు సంజయ్ రౌత్ల మధ్య మాటామాటా పెరగడంతో పార్టీ కార్యకర్తలు ఆయనపై దాడి చేయడమే కాకుండా కొన్ని గంటల పాటు గదిలో ఉంచి నిర్బంధించారు. కాగా ఆయనపై దాడి జరిగిన సమయంలో ఉద్ధవ్ ఠాక్రే కూడా అక్కడే ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సంజయ్ రౌత్ వైఖరి, మాటల వల్ల ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ చాలా నష్టపోయిందని ఠాక్రే మద్దతుదారులు ఆరోపించడం, ఆరోపణలపై సంజయ్ రౌత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ముదిరిందని, కాసేపటికే ఘర్షణకు దారితీస్తుందన్నారు. సమావేశం ముగిసిన తర్వాత పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన, యూబీటీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల కార్యకర్తల ఉత్సాహం పెరుగుతుందని, మరింత ఎక్కువ మంది అభ్యర్థుల్ని ఎన్నికల్లో నిలిపే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంపై పార్టీ హైకమాండ్ తన నిర్ణయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు.
నూతన సంవత్సరం వేళ అమెరికాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. జనాలపైకి ఒక వాహనం దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. లూజియానాలోని న్యూ ఆర్లిన్స్లో ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఒక వాహనం జనాల్ని ఢీకొట్టుకుంటూ వెళ్లిందని, అనంతరం వాహనంలో నుంచి డ్రైవర్ బయటకొచ్చి జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారత పర్యాటకుల విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ పౌరులకు వీసా ధరలపై తగ్గింపును మరో ఏడాది వరకు పొడిగించింది. భారత్లోని చైనా దౌత్య కార్యాలయం తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. వీసా ఫీజుల తగ్గింపు గడువు 2025 డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపింది. భారత్ చైనా ఉద్రిక్త పరిస్థితులు తగ్గించుకోవడం, రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరుచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చైనాలో పర్యటించాలనుకునే విదేశీయుల ప్రయాణ విధానాల్ని రెగ్యులరైజ్ చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. ఈ విషయమై పాక్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ మాట్లాడుతూ భద్రతా మండలిలో పాకిస్తాన్ చురుకైన నిర్మాణాత్మక పాత్రను పోషిస్తున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారం కోసం యత్నిస్తుందన్నారు. పాకిస్తాన్ నేటి నుంచి 2026 డిసెంబర్ వరకు ఐక్యరాజ్య సమితిలోని 10 తాత్కాలిక సభ్య దేశాల్లో ఒకటిగా ఉండబోతోంది. ఇప్పటివరకు సభ్య దేశంగా కొనసాగిన జపాన్ స్థానంలో ఇక నుంచి పాక్ కొనసాగనుంది. పాక్తో పాటు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా దేశాలు కూడా కొత్తగా భద్రతా మండలిలో సభ్య దేశాలుగా చేరాయి. తెలంగాణలో 2024లో శాంతి భద్రతలు నేరాల చిట్టాను పోలీసులు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ సహా పరిసర కమిషనరేట్ల పరిధిలో క్రైమ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 2024లో మొత్తంగా సైబర్ నేరాలే అత్యధికంగా ఉన్నాయి. అయితే పోలీసులు వీటిని సవాలుగా స్వీకరించి పరిష్కరించారు. 2025 నేరాల్ని కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. మరిన్ని వివరాలు ప్రతి సంవత్సరం చివరలో పోలీస్ శాఖ వార్షిక నేర గణాంక నివేదికను విడుదల చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ 3 కమిషనరేట్లలో కేసుల నమోదులో పెరుగుదల కనిపించింది. వీటిలో అత్యధికంగా సైబర్, డ్రగ్స్ కేసులే ఉన్నాయి. అలాగే సిటీలో 2024లో సంచలనం సృష్టించిన కేసులున్నాయి. అన్నీ కలిపి 2024లో మొత్తం 35,944 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని సిపి సివి ఆనంద్ వెల్లడించారు. దీని ప్రకారం 2023 కంటే 2024లో 45% ఎఫ్ఐఆర్ల నమోదు పెరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024లో మొత్తం 37,600 కేసులు నమోదు చేశామని సిపి అవినాష్ మహంతి తెలిపారు. రాచకొండ సిపి పరిధిలో 2024లో మొత్తం 33,084 కేసులు నమోదయ్యాయని సుధీర్ బాబు తెలిపారు. ఈ 3 కమిషనరేట్ల పరిధిలో సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అయితే పోలీసులు వీటి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ 3 కమిషనరేట్ల పరిధిలో సంచలనం సృష్టించిన కేసులను పోలీసులు ఛేదించారు. హైదరాబాద్లో సంధ్యా థియేటర్ ఘటన రాజకీయాన్ని, సినీ పరిశ్రమ పరంగా చర్చనీయాంశమైంది. అలాగే ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనాలు, డీజే సౌండ్ల అంశం కూడా సంచలనంగా మారింది. అయితే పోలీసుల చర్యలతో గణేష్ ఉత్సవాలు, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సైబరాబాద్ పరిధిలోని జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సినిమా పరిశ్రమకు చెందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, నటుడు రాజ్ తరుణ్ కేసులు సంచలనంగా మారాయి. 2025లో నేరాల కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రజాప్రతినిధులను ఈ కమిటీల్లో భాగస్వామ్యం చేసి ట్రాఫిక్ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయనుంది. డ్రోన్స్ మెయింటెనెన్స్ వింగ్ ను ఏర్పాటు చేస్తామని పోలీస్ శాఖ తెలిపింది. డ్రోన్ దాడి అరికట్టడానికి ఈగల్ స్క్వాడ్ సిద్ధమైంది. దాడి చేయడానికి వచ్చే డ్రోన్లను కూల్చడానికి డేగలకు శిక్షణ ఇస్తున్నారు. మొత్తంగా 3 కమిషనరేట్ల పరిధిలో డ్రగ్స్, సైబర్, ఇతర నేరాలు, మోసాల కట్టడికి పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
చెస్ క్రీడా ప్రపంచంలో భారత్ మరోసారి సత్తా చాటింది. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో వైశాలి కాంస్యం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో మహిళల విభాగంలో చైనాకు చెందిన జూ జినార్ పై వైశాలి విజయం సాధించింది. ఇదే ర్యాపిడ్ ఈవెంట్లో కోనేరు హంపి టైటిల్ను గెలుచుకోగా ప్రస్తుతం వైశాలి కాంస్యం సాధించింది. వైశాలి విజయంపై చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసలు కురిపించారు. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన వైశాలికి దేశం మరింత గర్వపడేలా చేస్తుందంటూ ఎక్స్ వేదికగా అభినందించారు. ఇక పురుషుల విభాగానికి వస్తే ఓపెన్ విభాగంలో ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచితో తలపడ్డారు. 3 సార్లు గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో టైటిల్ ఇద్దరు పంచుకోవాల్సి వచ్చింది. స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త ఏడాదిని లాభాలతో ఆరంభించాయి. బీఎస్సీ సెన్సెక్స్ 368 పాయింట్లు లాభపడి 78,507 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 23,742 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ప్లాట్గా ₹85.64 వద్ద ముగిసింది. టెలివిజన్ పరిశ్రమ ఓటీటీ యుగంలోకి మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రసార భారతి తన ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించింది. వేవ్స్ ఓటీటీ గురించి మరిన్ని వివరాలు చూద్దాం. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా వినోద విజ్ఞాన కార్యక్రమాలను అందించిన ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ప్రేక్షకులకి అందుబాటులోకి తెచ్చింది. Prasar Bharati launches an OTT platform called Waves. వేవ్స్ లో వినోదంతో పాటు 12 కంటే ఎక్కువ భాషలతో విభిన్న కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తుంది. దూరదర్శన్, ఆకాశవాణితో సహా లైవ్ ఛానళ్లతో పాటు ప్రాంతీయ, యానిమేషన్, మహిళలకు సంబంధించిన కంటెంట్ ఉంది. వేవ్స్ లో అయోధ్య బాలరాముడి హారతి, ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష ప్రసారాల్ని వీక్షించవచ్చు. ఇతర ఫీచర్లతో పాటు వేవ్స్ వీడియో ఆన్ డిమాండ్, ఫ్రీ టు ప్లే గేమింగ్, రేడియో స్ట్రీమింగ్, 65 లైవ్ ఛానళ్లు, వీడియోలు అందిస్తోంది. ఆన్లైన్ షాపింగ్ కూడా అందుబాటులో ఉంది. అపరిమిత వినోదాన్ని పొందాలంటే వేవ్స్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వేవ్స్ యాప్ను స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. 2025 ఆరంభంలో రైతుల సంక్షేమానికి కేంద్రం కీలక నిర్ణయాలు. ఫసల్ బీమా యోజనకు కేటాయింపులను పెంచిన కేంద్ర కేబినెట్. డీఏపీ ఎరువుల ప్యాకేజీ పొడిగింపు కూడా ఆమోదం. ఈ ఏడాదిలో తొలి కేబినెట్ భేటీని రైతులకు అంకితం చేశామన్న ప్రధాని. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటన. మేడ్చల్, షామీర్పేట వరకు త్వరలో మెట్రో రైళ్లు. డిపిఆర్ను సిద్ధం చేయాలని మెట్రో ఎండీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో పైసా అవినీతి కూడా జరగలేదన్న కేటీఆర్. ఈడీ విచారణకు హాజరు కావడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తానని వెల్లడి. రైతు భరోసాకు షరతులు విధిస్తున్నారని హరీష్ రావు మండిపాటు. 2 పంటలకు ఒకేసారి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన వైశాలి దేశం గర్వపడేలా చేసిందంటూ విశ్వనాథన్ ఆనంద్